మళ్ళీ అన్నమయ్య జయంతి సందర్భంగా 618వ జయంతిని అంగరంగ వైభవంగా నిన్న బాలాజీ టెంపుల్ ఋషికొండలో జరుపుకున్నామండి. మొత్తం అనుకోకుండా అంగరంగ వైభవంగా అనుకున్న దానికంటే నా సోదరి మనలంతా వచ్చారు. 100కి పైగా అనుకున్నాము. దగ్గర 176 మంది వరకు వచ్చేసారు. కానీ విని ఎన్నికల రీతిలో మేము ఇంత వైభవాన్ని జరుపుకున్నాము స్వామివారి సన్నిధిలో. అలాగే సాయంత్రం శ్రీ శ్రీ సింహాచల మహాక్షేత్రంలో నృసింహస్వామి సన్నిధిలో మరలా శ్రీలంక సప్తస్వరాల తరఫున చక్కగా అలాగే మన సోదరి మనలతోటి కూర్చుని చేశామండి. అన్నమయ్య జయంతి సందర్భంగా స్వామివారి అనుగ్రహం అన్ని ఇలా లోక కళ్యాణార్థం సంచారం చెయ్యాలి. అన్నమయ్య పదకోశం నుంచి వచ్చిన నందకాంశ సంభూతుడు అయినటువంటి మహులు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంతి సందర్భంగా ప్రచారం కోసం మేము ఇలా లోక కళ్యాణార్థం ఇలా చేసుకుంటూ వస్తున్నామండి. ఇక్కడ ఈ కనకమహాలక్ష్మి పుణ్యక్షేత్రంలో కూడా జరుగుతుంది. ఇక్కడ జరగబడింది అంగరంగ వైభవంగా చక్కగా అంతా కూడా మహిళలంతా కూడా భక్తి భారంతో చక్కగా చేశారండి. నా వంతుగా మేము అందరం కలిసికట్టుగా వసుదేక కుటుంబం ఇలా ప్రచారం చేస్తున్నాం, సంచారం చేస్తున్నాం, సంచార కీర్తనలన్నీ పాడుకుంటున్నాము. అత్యద్భుతమైన ఆనిముత్యాలన్నీ మన అన్నమాచార్య వారు ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా తల్లిదండ్రులు అలాగే మా గురువులు వీరందరికీ కూడా వారి ఆధ్వర్యంలో నా వంతుగా ఈ విశాఖపట్నం నేను ఎంచుకున్నానండి. అందరినీ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ముఖ్యంగా చాలా మంది నా శిష్యులేనండి. వీళ్ళందరికీ కూడా నేను వాలంటరీగానే సర్వీస్ చేశానండి. ఎక్కడ కూడా నేను స్వార్థంగా ఉపయోగించుకోలేదు. స్వామివారికి నేను ఇలా సమర్పించుకుంటున్న అభిషేకంలో మందార విరజాజి మండలు మాలలు అందరూ కూడా అభిషేకం చేయడానికి మాలలాగా తయారు చేయడానికి దగ్గర నాకు 4-5 సంవత్సరాలు ప్రయత్నం ఈ రోజు నేను సఫలీకృతం చేశాను. మా శ్రీలలిత సప్తస్వరాల తరఫున అందరికీ కూడా నమస్సుమాజులు తెలుపుకుంటున్నాం. లోక కళ్యాణార్థమే చేస్తున్నాము. నా పేరు శారద, మా గురువు గారి పేరు ఉమశ్రీ మేడం. మేము 2 సంవత్సరాల నుంచి మేడం గారి దగ్గర అన్నమాచార్య కీర్తన నేర్చుకుంటున్నాము. మేడం గారు చాలా డెడికేటెడ్ గా మా అందరికి వయసుతో నిమిత్తం లేకుండా చక్కగా పాటలు చిన్న పిల్లలకి చెప్పినట్టుగా మా అందరికి కూడా బాగా నేర్పిస్తారు. ఉదయం 4 గంటల నుంచి ఆవిడ కార్యక్రమాలు మొదలయ్యి రాత్రి 10 వరకు కూడా అలాగా ఆన్లైన్ లో కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ అందరికీ కూడా పాటలు అవి నేర్పిస్తున్నారు. మన ఇండియాలోనే కాకుండా అమెరికా అనేక దేశాల్లో కూడా విద్యార్థులు ఆన్లైన్ లో ఉండి ఆవిడ దగ్గర నేర్చుకుంటున్నారు. మరి 618 జయంతి సందర్భంగా అన్నమాచార్య జయంతి సందర్భంగా అందరి నోట హరినామ కీర్తనలు పాటించాలని ఆవిడ ఉద్దేశము. అందుకని నేను ఉదయం ఋషికొండ వెంకటేశ్వర స్వామి గుడిలోను, సాయంకాలం సింహాచల క్షేత్రంలోను, ఈ రోజు కనక మహాలక్ష్మి గుడిలోను ఇంతమంది భక్తులతో పాటించడం మా అందరి ఆవిడ ద్వారా భగవంతుడు మాకు ఇచ్చిన అనుగ్రహం అని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకా మేడం కి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇస్తూ ఇలాగే ఇంకా ఎంతో మందిని అన్నమాచార్య కీర్తనతో పాడి ఈ దేశాన్ని అంతా సుశిక్షణ చేయాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు, సింహాచల ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆవిడకి నిండుగా ఉంటాయి. ఈవిడ మనసులో ఉన్న మాట నా నోట అన్నమయ్య పాటగా అది తెచ్చి ఎంబీబీ సిటీలో ఒక్కొక్కరికి నేర్పించి అందరినీ ఇలా నిలబెట్టి నా మనసులోని దశాబ్దం కాదు ఈ శతాబ్దంలోని ఒక వింతగా తయారైతే చేసిందమ్మా. ఇది నా చక్కటి తల్లి. అందుకే మొదటి నుంచి ఎప్పుడు కోవిలికి వచ్చినా మేమందరూ చక్కటి తల్లికి చాంగుబడ అంటాం, లేకపోతే చూడదమ్మ సకులాల అంటాం. ఇదే మా మనసులో అందరికి నేర్పించింది. ఒక మాధవాకేశవ ఏంటి ప్రతిదీ మా అందరికి ఇంకా పట్టి తాళాలతో సహా నేర్పించిందమ్మా. నాకు చాలా అదృష్టం. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమంలో ఈ 80 ఏళ్ల వయసులో వచ్చేది కాదు. నా కోరిక తీర్చింది. అమ్మ మనం చేస్తే బాగుంటది అని అన్నాను. అవునమ్మా చేద్దాము అని మాట మొదలుపెట్టి 1 నెలలోన తయారు చేసింది. అక్క చెల్లెళ్ళు ఇద్దరును. ఇంతకన్నా అదృష్టం మాకు ఎవరు దొరుకుతారమ్మా? అమ్మవారు మాకు ఇచ్చింది. అక్కడ అయ్యవారు ఇచ్చారు.
ఏదో వదిలేవమ్మా, వేదంబేవుడు వెతకలిదని అంటే, అహోబలేశ్వరుడు అంటే, అక్కడ ఏంటమ్మా కొండపోతే వర్షాలు ఎంబీబీ సిటీలో అంతా ఇది పెట్టి మళ్ళీ మాకు ఒక గొడవలాగా వచ్చాడు. బ్రహ్మ కడిగిన పాటలాగా ఒక మీద నుంచి ఇచ్చాడు. ఆవిడ పాటకి తన్మయం అయిపోయి మమ్మల్ని అందరినీ తేలి ఆడిసి ఉంచిందమ్మా. చాలా చాలా ఆశీస్సులు.